హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ రమ్య విశ్వనాథ్. నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఇది వచ్చేసి ఇప్పటి వీడియో కాదనమాట, ఒక 1 month బిఫోర్ వీడియో. బట్ ఇప్పుడైతే నేను అప్లోడ్ చేస్తున్నా. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియోలో ఉన్న ఈ ఫ్లవర్స్ అన్నీ కూడా ఇప్పుడు అసలు లేవన్నమాట. చూసారా ఎంత బాగున్నాయో అసలు ఈ ఫ్లవర్స్, పింక్ ఫ్లవర్స్. ఆకులు తక్కువ, పువ్వులు ఎక్కువ ఉన్నాయి. బట్ 1 month దాటిపోయింది. ఇప్పుడైతే మాత్రం పువ్వు అయితే ఒక్కటి కూడా లేదు. ఫుల్ చెట్టు నిండా ఆకులు వచ్చేసాయి. పువ్వులు ఎలా అయితే కనిపిస్తున్నాయో ఆ ప్లేస్లో అయితే మొత్తం కూడా ఆకులు వచ్చేసాయి అన్నమాట. సో ఇది వచ్చేసి మేము గున్నుని స్కూల్లో వదిలిపెట్టేసి నేను శ్యామ్లా అయితే ఇట్లాగా వాకింగ్ అని చెప్పేసి స్టార్ట్ అయ్యామన్నమాట. సో స్ప్రింగ్ సీజన్ కాబట్టి ఎక్కడ చూసినా కానీ మంచి మంచి కలర్ ఫ్లవర్స్ అయితే కనిపించాయి. సో అలాగా వెళ్ళేసి ప్రశాంతంగా తిరిగినట్టు ఉండిద్ది, కళ్ళకి ఆనందం ఉంటుంది, మనసు అయితే ప్రశాంతంగా ఉండిద్ది ఇన్ని కలర్స్ చూస్తే. సో అందుకని చెప్పేసి వాకింగ్ పేరుతో అయితే ఈ అందాలని చూడడానికి అయితే నేను వెళ్ళాను. సో కాల్ వచ్చింది, సారీ. సో మేమైతే ఇవన్నీ కూడా చూడడానికి వెళ్ళాము. వెనక కనిపిస్తుంది కదా ఒక బిల్డింగ్, అది వచ్చేసి గున్ను వాళ్ళ స్కూల్ అనమాట. సో ఇదంతా కూడా గ్రౌండ్. ఆ గ్రౌండ్కి చివర లాస్ట్ ఎండింగ్ పాయింట్లో ఈ చెట్టు అనేది ఉందన్నమాట. మొత్తం స్కూల్ మొత్తంలో ఈ ఒక్క చెట్టే ఇట్లాగా ఎక్కువ ఫ్లవర్స్ వచ్చిన చెట్టు అయితే నాకు కనిపించింది. సో చాలాసార్లు అటు సైడ్ దారిలో వెళ్ళేటప్పుడు చూసాను ఇక్కడ ఇట్లా కలర్స్తో చెట్టు ఉండడం. చాలాసార్లు అంటే ఒక 2 months బిఫోర్ నుంచి చూస్తున్నాం అనమాట. ఎక్కువ రోజులు కూడా ఉండవు ఈ పువ్వులు, వెంటనే రాలిపోతాయి. ఒక 3-4 months ఉంటాయి అన్నమాట అంతే ఈ స్ప్రింగ్ సీజన్లో. సో దాని తర్వాత మొత్తం కూడా రాలిపోతాయి. చెప్పాను కదా, ఇప్పుడు అసలు ఒక్క పువ్వు కూడా లేదు. సో మొత్తం కూడా రాలిపోయి అన్నీ కూడా ఆకులు వచ్చేసాయి అన్నమాట. ఇప్పుడు ఎన్ని అయితే పువ్వులు ఉన్నాయో అన్ని ఆకులు వచ్చేసాయి. సో ఇక్కడైతే ఈ చెట్టును అయితే చూసామన్నమాట. మేము ఇంకా వెళ్ళాల్సిందే అక్కడికి అన్నట్టు నేను శ్యామ్లా అయితే స్టార్ట్ అయ్యి వాకింగ్ చేసుకుంటూ అయితే వచ్చామన్నమాట. సో ఇది వచ్చేసి అంత దూరం ఏం కాదు, దగ్గరగానే ఉంటుంది. సో దాని దగ్గర మంచిగా మొత్తం కూడా చూసుకొని వీడియోస్ తీసుకొని వచ్చేసామన్నమాట. మేము డైలీ ఒక వే ఉంటుంది వాక్ చేసుకునే వే, అక్కడ వెళ్తే ఒక 5000 steps ఉంటాయేమో. అప్ అండ్ డౌన్ 5000 steps ఉంటాయి. ఆ దారిలో ఉండే చెట్లన్నీ కూడా నేను మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. ఇది వచ్చేసి ఒక కమ్యూనిటీ లాగా ఉంటుంది అనమాట. మొత్తం కూడా ఇండివిజువల్ హౌసెస్ ఉంటాయి. ఇదంతా కూడా ఏం అపార్ట్మెంట్స్ కాదు. వాళ్ళ ఇంటి ముందు ఇట్లాగా కలర్లుగా ఫ్లవర్స్ అయితే ఉన్నాయన్నమాట. పింక్, వైట్, పర్పుల్ ఇట్లాగా మల్టీ కలర్స్ అనమాట. చాలా బాగున్నాయి. చూసారా చిట్టి చామంతుల్లా ఉన్నాయి. సో ఇవి వచ్చేసి రోజ్ ఫ్లవర్స్లా ఉన్నాయి, బట్ రోజ్ ఫ్లవర్ అయితే కాదనమాట. సో ఇవన్నీ కూడా వాళ్ళ ఇంటి ముందు వేసుకొని ఉన్నారు ఈ చెట్టు షోక్ లాగా. సో ఒక టైంలో ఒక్కొక్కలా ఉంటుంది అనమాట. మామూలుగా మంచు పడితే ఏ చెట్టు అయినా సరే పాడైపోవాల్సిందే, బట్ ఇవైతే ఆ టైంలోనే బాగుంటాయి అన్నమాట. బయట ఉన్నా కానీ ఏం కాదు. సో అలాగా నడుచుకుంటూ రాగానే ఇట్లా అయితే ఉంటుంది అనమాట. వాటర్ ఫుల్. బట్ దీన్ని లేక్ అంటారా, సముద్రం అంటారా, బ్యాక్ వాటర్ అంటారా, ఏమంటారు మనకి అంత ఐడియా లేదు. బట్ ఇక్కడైతే అమెరికాలో ఎక్కడ చూసినా అడుగడుక్కి ఒక చిన్న బ్యాక్ వాటర్స్ అయితే ఉంటాయి అన్నమాట, పాండ్స్ లాంటివి. బట్ ఇవైతే ఎక్కువగానే ఉన్నాయి వాటర్, అంత తక్కువ ఏం కాదు. అక్కడంతా కూడా బోట్లు అవన్నీ పెద్ద పెద్ద బోట్స్ తిరుగుతూ ఉన్నాయి. సో మేము వెళ్ళిన టైంలో కొంచెం వర్షం పడుతుంది అనమాట. మేము నడిచినంతసేపు వర్షం లేదు, కానీ దాని తర్వాత వర్షం అయితే పెద్దదైపోయింది. సో అట్లాగా వర్షంలో కూడా కొంచెం సేపు ఎంజాయ్ చేసామన్నమాట. ఆ వెదర్ కూడా చాలా బాగుంది. ఇది చూసారా, ఈ కలర్ అయితే నాకు బాగా నచ్చింది. ఏదో దారిలాగా వేసేసి ఉన్నారు పర్పుల్ ఫ్లవర్స్ అన్నీ కూడాను. సో చాలా బాగుందన్నమాట. ఇదైతే ఇవే చెట్లు మా ఇంటి ముందు కూడా పెరుగుతున్నాయి. ఇప్పుడు ఫ్లవర్స్ వచ్చున్నాయి, ఫ్లవర్స్ వచ్చి ఎండిపోతున్నాయి కూడాను. ఇదైతే ఒకళ్ళ ఇంటి ముందు అనమాట అది. సో చాలా బాగున్నాయి, పింక్ ఫ్లవర్స్ అన్నీ వేసుకున్నారు. ఇది కూడా ఒకళ్ళ ఇంటి ముందు వైట్ కలర్ ఫ్లవర్స్. సో అటు నుంచి వచ్చేసి మళ్ళీ మా ఇంటి సైడు వేరే దారిలో అయితే వచ్చామన్నమాట. సో మళ్ళీ తొందరగా పోతాయి ఈ ఫ్లవర్స్ అన్నీ కూడా, మొత్తం చూద్దాము అన్నట్టు అటు అయిపోయిన తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చేసి ఇది మా ఇంటి సైడ్ దారి అనమాట ఇది. సో ఇదైతే నేను ఆల్రెడీ వీడియోస్, ఫొటోస్ అయితే కూడా నా ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేస్తున్నాను. ఒకవేళ మిస్ అయి ఉంటే ఒకసారి లింక్ అనేది ఉంటుందన్నమాట నా
నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను ఆ లింక్, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. సో ఈ చెట్టు అయితే ఎంత బాగుందో అసలు. ఇప్పుడైతే నేను జస్ట్ వాకింగ్ చేసుకుంటా వచ్చాను అనమాట ఇక్కడికి. దాని తర్వాత నెక్స్ట్ డేనో మళ్ళీ శారీ కట్టుకొని వెళ్ళేసి ఇక్కడైతే ఆ ఫొటోస్ అయితే తీసుకున్నాను అనమాట. మంచిగా ఫొటోస్ అండ్ వీడియోస్ అన్నీ కూడా తీసుకున్నాను, చాలా బాగా వచ్చాయి. ఒకవేళ అవి చూడాలి అనుకుంటే నా ఇన్స్టాగ్రామ్లో ఉంటుంది, వెళ్ళి చెక్ చేయండి. ఈ ఫ్లవర్స్ అండ్ వీడియోస్ మీకు అందరికి కూడా బాగా నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి.